ఏయ్ తొందరగా ఏయ్ తొందరగా వేసుకో. వేస్తుండు. నువ్వు నొక్కవా. ఏయ్ మీ నాన్న ఏం చేస్తాడు? సన్నాస్ పనులు చేస్తాడు. అంటే ఆకులకి సున్నం రాస్తాడు. ఏంటి? అది అలాంటి మంచి పనులు కాకుండా పైసల కోసం ఏదో పనులు చేస్తాడు. ఓహో దొంగ వెధవ అన్నమాట. అవు నీ లెక్కే. నా లెక్క? నీ లెక్క మంచోడు కాదు అంటున్నా. మీ అమ్మేడున్నది? పైన. అంటే అది కూడా జైలుకి వచ్చిందా? చల్ పైనంటే జైలు పైన కాదు, పైకి పోయింది అని. అరేరే అవును ఎట్లా చచ్చింది? ప్రాణం పోయి. ప్రాణం పోతే మీ అమ్మేందే? ఎవరైనా చేస్తారు. కాకపోతే ఎవరైనా చంపారా ఆత్మహత్య అని అడుగుతున్నాను. లే సరదాగా చచ్చిపోయింది. సరదాగానా? ఏంటే కామెడీ చేస్తున్నావా? నిజం చెప్తున్నానక్క. ఓ రోజు నేను పోయి అమ్మ చచ్చిపోతే ఎట్లుంటది అని అడిగినా. సరే బిడ్డ చూడు అని పుట్టుక్కన చచ్చిపోయింది. వామ్మో ఇదేదో మెంటల్ పిల్లలా ఉందే. దీంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిద్రలో గుడక పెడతావా? లే నువ్వు పెట్టమంటే నేను పెడతా. అవసరం లేదు. అవును నిద్రలో కాలేసే అలవాటుందా? ఉందో లేదో నాకెట్లా తెలుస్తుంది? ఈ రోజు నీకే తెలుస్తుంది. నాకా? నేను కాలేస్తున్నానో లేదో పక్కనున్న నీకేగా తెలిసేది. కాలేసావనుకో సంపుత బిడ్డ. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పడుకో. నువ్వు నొక్క. పాలపీక తీసినవేందక్క? కొంప తీసి పసిపిల్లలక్క పాలు దాంతో తాగుతావా ఏంది? కాదు, ఒకడు నన్ను ప్రేమించాడు. నిన్న మనుషులు ఎవరు దొరకలే? అంటే మా అక్క మనిషి కాదా? చిచ్చి నా ఉద్దేశం మనుషులు ఎవరు దొరకలేదా, ఈ దేవతను లవ్ చేసిండు అంటున్నా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,